అందరికీ నమస్కారం. చాలా క్లుప్తంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడేదానికి మేము ముందుకు వచ్చాను. ముఖ్యంగా రాష్ట్రంలో పెను మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. ఎస్సీలలో, దళితులలో చాలా మార్పు వచ్చింది. 99% కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎస్సీలు ఆదరణ కోల్పోయారు గత 10 సంవత్సరాల్లో. మరి వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, వాళ్ళకి రావాల్సినటువంటి ఇళ్ళు, వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు, మరి ఆదరణ తాలూకా ఆఫీస్కి వెళితే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అధికారులు. పోలీస్ స్టేషన్కి వెళితే కూడా వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. వాళ్ళలో గుబులు మొదలైంది, సడన్గా మొదలైంది, అంతకుముందు లేదు. 20 రోజులుగా సడన్గా గుబులు మొదలైంది. అందరూ ఈరోజు జగన్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. వాళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, వాళ్ళ కళ్ళల్లో. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆకలి, వాళ్ళ అప్పులు, ఇవన్నీ ఈరోజు మన పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అని అందరూ ఈరోజు ఎస్సీలు 20% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు చూస్తున్నారు. ఎస్టీల్లో కూడా పెను మార్పు వచ్చింది. వీళ్ళు కూడా మన ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ముస్లింలు 100కి 100 పాళ్ళు ఈరోజు అయోధ్యలో అక్కడ జరుగుతున్న దానికి రగిలిపోతున్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ముస్లింలు 100కి 100%. క్రైస్తవుల్లో మార్పు వచ్చింది, పెను మార్పులు వచ్చాయి. మరి అంతేకాదు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అడ్వకేట్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, విద్యావంతులు, చదువుకున్న ఇంటలెక్చువల్స్ అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వ్యాపారస్తులు కూడా, ఒకప్పుడు వ్యాపారస్తులు కాంగ్రెస్ని చూసేవాళ్ళు కాదు, ద్వేషించేటువంటి వ్యాపారస్తులు కూడా జిఎస్టీ, ఈ పన్ను విధానం, పన్ను వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వర్తకులు కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల్లో 130 అసెంబ్లీ స్థానాలు రావడం ఖాయం 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 అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, లోక్సభలో 25 లోక్సభ స్థానాలుంటే 20 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం అని తెలియజేస్తున్నాను. జగన్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందా, 2వ స్థానంలో ఉంటుందా అనేది వెంటనే అంచనా వేయలేం. పూర్తిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది జగన్ పార్టీకి. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు అయోధ్యకు పోయాడు, భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టేదానికి తయారైపోయాడు. చంద్రబాబు నాయుడు డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది. మొన్న మా ప్రాంతంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని వెంకటగిరి అనే ప్రాంతానికి వస్తే 3,000 మంది ఉన్నారు. కుర్చీలన్నీ ఖాళీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు కూడా ఈ దఫా పూర్తిగా విఫలం అయ్యాడు. నేను చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను సమర్థించాను. జగన్ చేస్తున్నటువంటి పొరపాటును ఎత్తి చూపాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా పతనం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం. మరి ఎందుకు రాజమండ్రికి వచ్చాను ఈరోజు అంటే, రాజమండ్రిలో కాపులు ఎక్కువ, 20% పైన ఉన్న కాపులు. గత 10-20 సంవత్సరాలుగా కాపులు రాజ్యాధికారంలోకి రావాలని చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు.
కాపు మీటింగులు పెట్టారు, కాపు ఉద్యమాలు మొదలైనాయి, ఎన్నో చేశారు. రిజర్వేషన్లు కావాలని, కాపులకు రాజ్యాధికారం కావాలని. ఇది సరైనటువంటి సమయం నిర్ణయం తీసుకునేదానికి. కాపులు రాజ్యాధికార దిశగా, కాపులు మరి వాళ్ళు అనుకున్న విధంగా రిజర్వేషన్లు కాదు అన్నీ సాధించేదానికి ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే సమయం ఆసన్నమైంది.